హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా పెళ్లి రోజున హ్యాపీనెస్ కన్నా మాకున్న పనులు మెంటలెక్కేస్తుంది అనమాట. చాలా బాధగా ఉంది, చాలా కష్టంగా ఉంది. కానీ తప్పని పరిస్థితి ఏంటంటే చూపిస్తాను. మొత్తం ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఎందుకు అనేది కంటిన్యూషన్ మీకు తెలుస్తూ ఉంటుంది. పోను పోను వీడియో వెళ్ళే కొందికి మీకు అర్థమవుతుంది మేము ఎందుకు సామాను మొత్తం తీసి మొత్తం మూటలు కట్టేసాము ఏంటి అనేది. ఇప్పుడైతే ఆ గది అయ్యింది, ఇంకా కొన్ని బ్యాగ్స్ అవి ఉన్నాయి, అవన్నీ తీయాలి. ఇంకా వంటిల్లు అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ క్లియర్ అయితే అయిపోయింది. ఇంకా అంట్లో అవన్నీ తోముకోవాలి, అవన్నీ బయట పెట్టేసేయాలి. ఇంకా గ్యాస్ బండ అవన్నీ కూడా తీసి ఒక పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇదిగోండి వంటిల్లు మొత్తం కూడా ఖాళీ అయితే అయిపోయింది. రీసౌండ్ వస్తుంది అనమాట మనం మాట్లాడే గొంతుకి. అలా అయితే ఖాళీ అయితే అయిపోయింది ఇల్లు. ఇక్కడ వంట సామానం కానీ సరుకులు కానీ ఇవన్నీ ఇక్కడైతే పెట్టాము. ఇంకా ఏం చేయాలంటే ఇది మొత్తం కూడా తీయాలి. పైన కానుండి కింద సామానం వరకు మొత్తం ఖాళీ చేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ అదే. అందుకే నేను ఆయాసపడుతున్నాను, కాళ్ళు పీకేస్తున్నాయి, అసలు ఏంటో అర్థం కావట్లేదు అనమాట. ఇంకా మేము అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, ఇట్లాంటిది మా పెళ్లి రోజుకి వచ్చిద్ది అనేది మేము అసలు గెస్ కూడా చేయలేదు. ఏంటంటే ఇంట్లో చెదల ముందు కొట్టేస్తున్నారు మా ఓనర్. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇప్పటికప్పుడు సడన్గా మొత్తం ఖాళీ అయితే చేసేస్తున్నాము. ఇంకా ఈ నైట్ మొత్తం అంటే మార్నింగ్ కనుక ముందు స్ప్రే చేస్తే ఈవినింగ్ ఇంకా ఇంట్లో ఉండలేము, ఉండకూడదు కూడా. ఇంకా మనం సామాను మొత్తం కూడా స్మెల్ అనేది పట్టకూడదు కాబట్టి బట్టలు కానీ అంట్లు కానీ సామానం కానీ అన్నీ కూడా ఇంకా సంచుల్లో కానీ మన ఇష్టము ఎలాగైనా ప్యాక్ చేసేయాలి. మొత్తం ప్యాక్ చేసి మొత్తం ర్యాప్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇంకా ఎన్ని కూడా ఇక్కడ దివాన్ కాట్లో అయితే సగం పెట్టేసాము బట్టలు మొత్తం కూడా. ఇంకా డైలీ వేర్ బట్టలు అవన్నీ కూడా ఉన్నాయి, ఇంకా ఏమి కెలక లేదు. ఇంకా ఇట్లా అన్నీ సాగుతూ ఉన్నాయి, 1 by 1 చేసుకుంటా ఉన్నాము. ఇంకా 11 అయినా 12 అయినా ఈరోజు ఆ పని అనేది ఫినిష్ అయ్యేలాగా చూసుకోవాలి అనేది ఇప్పుడు మా నెక్స్ట్ టార్గెట్ అనమాట. అలాగే ఇంకా డిన్నర్ అంటారా, ఆల్రెడీ మార్నింగ్ది కొంచెం అన్నం ఉంది, ఇంకా అదే పెరిగేసుకొని తినేస్తాము. ఇప్పుడు ఈ బట్టలు కానీ అంట్లు కానీ టీవీ యూనిట్ కానీ మొత్తం సర్దేసుకున్న తర్వాత ఆ ముద్ద తినేసి అంట్లన్నీ క్లీన్ చేసేసి అప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి పడుకుంటాము. ఇంకంతే, అంతకుమించి చేసేది ఏం లేదు. ఇంకా రేపు ఎలా జరిగిద్ది ఏంటి అనేది ఇంకా దేవుడి నిర్ణయం. రేపు అంతా ఎలా గడిచిదో తెలీదు, ఏమో తెలీదు, మాటలు కూడా రావట్లేదు అనమాట. ఈ రేపంతా ఎలా గడిచిద్ది, ఎక్కడుండాలి ఏంటి, మాకు ఆలోచనలతోనే పిచ్చెక్కిపోతుంది. చూద్దాం రేపు ఎలా గడిచిద్ది అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. ఈ బ్లాగ్లో మాత్రమే ఇంకేంటంటే మొత్తం ఖాళీ చేస్తాము, ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకైతే చూపిస్తాను. ఇంకేంటి విశేషాలు ఏంటి, ఇంకా దీనికి ముందు బ్లాగ్లో చెప్పాను కదా బయటకు వెళ్ళాము ఇట్లాగా అన్నీ చేసామని చెప్పి. అదే రోజు అనమాట, ఇది కూడా సేమ్ డే బయటకు వెళ్ళి వచ్చాము. ఈ పనులు అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇట్లాగైతే నా డే అనేది కొనసాగుతూ ఉంది. మరి మీ డే ఎలా గడుస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఫస్ట్ అయితే మేము ఈ చిన్న గది అయితే పట్టుకున్నామండి. ఆల్రెడీ నేను మొన్న ఇవన్నీ కూడా సర్దాను కదా, శారీస్ అన్నీ కూడా నీట్గా సర్దేసుకొని ఇక్కడ సంచులు అయితే పెట్టేసుకున్నాం కదా. ఇంకా అవన్నీ కూడా తీసేస్తున్నాను. ఫస్ట్ అవన్నీ తీసేస్తే ముందు కొంచెం పని అయితే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ఆ గదితో అయితే మొదలుపెట్టాను. ఆ గదిలో ఉన్న బ్యాగులు బట్టలు అవన్నీ కూడా సూట్ కేసుల్లో కొన్ని పెట్టాల్సినవి ఉంటాయి, అవన్నీ పెట్టేసి ఇట్లా దివాన్ కాట్ మీద అయితే ఇట్లా పెట్టేసి మొత్తం కప్పేశాను. ఎందుకంటే మొత్తం స్మెల్ అయితే పట్టేస్తుంది, అందుకోసమే మొత్తం అలా అయితే సర్దేసుకున్నాను. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, ఇంకా అవి కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇంకా వంటింట్లోకి మొదలు పెట్టేశాము. ఇంకా నేను వీడియో షూట్ ఎందుకు చేయలేదు అంటే ఇంకా నేను మా హస్బెండ్ సర్దే పనిలో ఉన్నాం కదా. ఇంకా మేము షూట్ చేసే తీరిక అనేది లేదు, ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి ఇంకా ఇక్కడ అన్నీ కూడా మూటలు అయితే పెట్టి సర్దేసుకున్నాము. ఇంకా మూటలన్నీ కూడా పక్కకు పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా మూటలన్నీ తీసుకొచ్చి పొద్దున్నే ఒక 6కి అలాగా లేచి మొత్తం తీసుకొచ్చి ఇంకా మేము నిద్ర లేచి ఇంకా పగబాట్లు అవన్నీ తీసేసి పరుపులు అవన్నీ మడత పెట్టేసి ఇంకా దాని మీద ఇంకా మూటలు అవన్నీ కూడా పెట్టేశాము. ఇంకా డైలీ వేర్ బట్టలు అవన్నీ కూడా తీసి ఇంకా సంచుల్లో అయితే సర్దేసి మొత్తం అర్మర్లన్నీ కూడా ఖాళీ చేసేసాము. వాళ్ళైతే 8ంటికి వస్తా అన్నారు.
అందుకనే ఇంకా వాళ్ళు వచ్చే ముందే ఈ పనులన్నీ కూడా చేసేసుకోవాలి. ఇంకా నైట్ కొన్ని కొన్ని పనులు అయితే మిగిలినాయి కదా, ఇంకా పనులన్నీ కూడా మార్నింగ్ 6కే లేసి మొత్తం అయితే సర్దేశాము. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకా డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా గుమ్మాలకి కింద గోడలకి కానీ చెమ్మ వచ్చి మొత్తం కూడా చెదలనేది వచ్చేస్తుంది అనమాట. అందుకని మొత్తం ఇల్లు మొత్తం కూడా ముందైతే పెట్టిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్లో ఉన్నప్పుడే నీట్గా చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ ఇల్లు సంగతి ఏమో కానీ ముందు మన వస్తువులు అయితే పాడైపోతాయి కదా. అందుకని చెప్పి ఇంకా తిప్పలు పడి ఇంకా నేను ఇవన్నీ కూడా చేయిస్తున్నాము. ఇంకా సరే పెళ్లి రోజు మనం ఎలాగో బయటకు వెళ్తాం కదా, మార్నింగ్ ఈ పని చేయించేసి ఇంకా బయటికి ఎటైనా వెళ్ళొద్దాము అని చెప్పేసి అనుకున్నాము. అంటే ఏదో టెంపుల్లో కానీ ఎటో గట్ట బయటకన్నా వెళ్ళి వద్దాము, ఇంకా అప్పటికి వాసన అనేది కొంచెం పోయిద్ది కదా అనేసి అనుకున్నాం అనమాట. అందుకని చెప్పి ఇంకా పని అనేది అప్పటికప్పుడు అనుకొని ఇంకా ఓనర్ గారు పిలిపిస్తానంటే సరే పిలిపియండి మేము చేసుకుంటామని చెప్పేసి నైట్ 12:30 వరకు చేసుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి మిగతా పనులు కూడా చేసుకున్నాం అనమాట. దాని తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ కనెక్షన్స్ అవన్నీ కూడా తీసేసి అక్కడ కూడా డ్రిల్ హోల్స్ చేయాలి కదా, అందుకని చెప్పేసి హోల్స్ అనేవి వేస్తున్నారు. మీకు ఇదంతా తెలుసా? నేనైతే దగ్గరగా ఉండి ఫస్ట్ టైం చూస్తున్నాను. మామూలుగా అయితే చూసామన్నమాట, అంటే ఫోన్లో అట్లా అయితే చూసాము. ఇంకా బయట అంట్లు తోమేసి బయట అయితే పెట్టేశాను వాషింగ్ మిషన్ మీద. ఇంకా పొయ్యి అవన్నీ కూడా బయట పెట్టేసి పరచ అయితే కప్పేసుకున్నాము. ఇంకా వంటింట్లో అయితే అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా, అదంతా కూడా చెదలే. మొన్నగా నేను క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదా, క్లీన్ చేసుకున్నా కానీ ఇంకా అలాగైతే వస్తుంది, ఇంకేం చేయలేము. ఇంకా మందు పెట్టేస్తున్నారనమాట. మందు అనేది స్ప్రే చేస్తే మనకి నీట్గా అనేది ఉంటుంది. కాకపోతే పని అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పని మాత్రం దోల తీరిపోయిద్ది అనమాట. ఇంకా ఇక్కడ గుమ్మానికి అయితే బీభత్సంగా పట్టింది. మ్యాక్సిమం ఆ గుమ్మం అనేది తీసేయాల్సి వచ్చింది అనేసి అన్నారు. ఇంకా చూడాలి, ఇంకా రేపు చూసి తీసేస్తాము, కొత్తది వేపిస్తాము అన్నారు ఓనర్ గారు. అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా సరే అన్నాము. ఇక్కడ మామూలుగా అయితే ఫస్ట్ మందు పెట్టి చూస్తున్నారనమాట ఎట్లా ఉంది ఏంటి అనేసి. బొక్కలు పెట్టేసి డ్రిల్లింగ్తో చూస్తున్నారు ఫస్ట్ గోడలో ఎక్కడెక్కడైతే ఎక్కువ పెట్టాలి, అక్కడెక్కడ ఉన్నాయని. ఇంకా స్ప్రే అనేది స్టార్ట్ చేశారు. నాకైతే తిప్పడం అయితే మొదలుపెట్టింది. అందులో నిద్ర కూడా సరిగ్గా లేదు కదా. ఇంకా ఎంత భయంకరంగా ఉందంటే ఆ వాసన అమ్మో భరించలేకపోయామన్నమాట. అసలు నాకైతే మెంటలు వచ్చేసింది, తలపోటు, తల తిప్పడం అట్లాగైతే అయ్యిందనమాట. ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, అదే అనమాట ఆ స్ప్రే. ఫస్ట్ అయితే ఆ స్ప్రే చేసి దాని తర్వాత చెదర మందు అయితే కొట్టారు. వామ్మో అసలు ఎంత వాసన అయితే వచ్చిందో. అర్మర్లు చూసారా ఎలా అయిపోయాయో, ఎంత దారుణంగా. అసలు ఇది డోర్ అయితే మొత్తం తినేసింది చెదలు. ఇంకా డ్రిల్లింగ్ హోల్స్ పెట్టేసిన తర్వాత అంచులన్నీ కూడా మనం ఇట్లా అయితే క్లీన్ చేయాలి. ఇట్లా క్లీన్ చేస్తే ఏంటంటే మనకి మందు అనేది అలా స్ప్రే చేసినప్పుడు నీట్గా వెళ్ళిద్ది అనమాట లోన గోడల వరకు. అందుకని చెప్పేసి క్లీన్ అయితే చేస్తాను. నేను ఇటు పక్క క్లీన్ చేస్తానంటే అంకుల్ గారు వచ్చేసి ఇట్లా అయితే స్ప్రే అయితే చేస్తున్నారు మొత్తం కూడా. వామ్మో ఆయన ఓపిక దండం పెట్టుకోవచ్చు అనిపించింది. ఆ వాసన ఎలా వీరుస్తున్నారా బాబు అనిపించింది. ఎందుకంటే అంత ఎక్కువ వాసన ఉందండి, అసలు నేనైతే భరించలేకపోయాను. అంత బ్యాడ్గా అయితే స్మెల్ అయితే వచ్చింది. ఇంకా మొత్తం కూడా గదుల్లో మొత్తం కూడా ఇట్లాగైతే హోల్స్ పెట్టారు కదా, ఆ హోల్స్ మొత్తం కూడా ఇలా అయితే ఫిల్ అయితే చేసేస్తున్నారు. ఈ చెదల వల్ల నాకు ఒళ్ళు అయితే పులిసిపోయిందనమాట. అసలు మొత్తం అంట్లన్నీ తీసి ఎక్కడ సంచుల్లో సర్ది అవన్నీ కూడా ఇంకో చోట సర్దుకొని కింద ఏమీ లేకుండా గోడల కానిచ్చి ఏమీ లేకుండా ఉంచుకొని, అంటే మళ్ళీ అవన్నీ ఫిల్ అయిపోతే మొత్తం ఇట్లా కారితే కదా, అన్నిటికి పట్టాలు వేసుకుంటా రావడము, ఇల్లంతా గబ్బుగా అయిపోయింది. అసలు మొత్తం క్లీన్ చేసేటప్పటికి నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇంకా 4-5 రోజులు పట్టిద్ది అనుకుంటా మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ నీట్గా అన్నీ సర్దుకుంటానికి 4-5 రోజులు కంపల్సరీ అయితే పడుతుంది. నేను ఎలా సర్దుకుంటున్నాను ఏంటి అనేది కూడా వ్లాగ్ అయితే కంపల్సరీ షూట్ చేస్తానండి. ఈ చెదల గురించి కూడా చాలామందికి తెలీదు, చాలా ఇబ్బంది అయితే పడుతుందండి. చాలామందికి తెలియక ఎట్లా పడితే అట్లా వదిలేస్తారు, లేకపోతే చెదర మందు ఎలా కొడతారు ఏంటని తెలియక ఇబ్బంది పడతారు కదా. అందుకని కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పేసి ఈ వ్లాగ్ అనేది నేను పని చేసేటప్పుడు కొన్ని షూట్ అయితే చేశానన్నమాట.
అందుకని నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇలా అయితే ఈ ముందే కూడా స్ప్రే అయితే చేసేస్తున్నారు. వామ్మో ఆ స్మెల్ పీల్చాలంటే మాత్రం చాలా ఇది ఉండాలన్నమాట. అస్సలు పీల్చలేము, ముక్కులు మూసుకొనే ఉండాలి. వాళ్ళకేంటే అలవాటు అయిపోయిందంటే అంకులు ఎలాగా మీరు భరించగలుగుతున్నారా అంత వాసన అని అడిగితే, మాకు అలవాటు అయిపోయిందమ్మా, రోజు కొడతా ఉంటాం కదా, బోల్డ్ ఇంట్లకి వెళ్తాము, మాకు అలవాటు అయిపోయింది అనేసి అంటున్నారు. కానీ మనమైతే అసలు పీల్చలేము. అసలు అంత దారుణంగా అయితే ఉంది స్మెల్ అయితే. ఇంకా మొత్తం కూడా అన్ని గదుల్లో ఇట్లాగైతే స్ప్రే చేసుకుంటూ అయితే వచ్చేసారు. ఇంకా మీ ఎవరికైనా కానీ కొంచెం కనిపించినప్పుడు మీరైతే చెదల ముందు అయితే కొట్టించుకోండి, లేకపోతే ఇట్లాంటి పరిస్థితి అయితే వచ్చిద్ది. మామూలుగా అయితే దీనికి 4-5,000 పైన అయ్యిద్దంట. కాబట్టి జాగ్రత్తగా చేయించుకోవాలి. ఇంకా పైన చేస్తేనే 4-5,000 అంటే ఇంకా డీప్గా చేసి ఇంకా పెద్ద వాసన వచ్చే కెమికల్ అవన్నీ వాడితే కనుక 20 రోజులు ఇంట్లోకి రాకూడదంట, 20 రోజులు ఇంట్లో ఉండకూడదంట. మరి అట్లాంటప్పుడు అసలు ఏం చేయాలి ఏంటి అనేది కూడా అర్థమవ్వదు మనకి. ఇంకా మొత్తం హోల్స్ అన్నీ కూడా ఇట్లాగే నిదానంగా అన్ని హోల్స్ అనేవి ఫిల్ చేసుకుంటూ వచ్చేసారు. అసలు మాకైతే నీరసం వచ్చేసిందండి బాబు. ఇంకా మొత్తం కిటికీలు అయితే ఈ కిటికీ కూడా పాడైపోయింది, ఈ సాల్తీ కూడా మార్చేయాలి అన్నారు. ఇంకా మరి చూడాలి, ఇంకా మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ బాగానే ఉండిద్దా, లేకపోతే మళ్ళీ ఏమన్నా చెదపురుగు అనేది స్టార్ట్ అయిద్దని చూసి ఆ కిటికీ అనేది మార్చేద్దాము అనేసి అన్నారు. ఈ డోర్ అనేది నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను, ఎంత దారుణంగా ఉన్నది అనేసి నేను కంపల్సరీ చూపిస్తానండి లాస్ట్లో. మీరే చూడండి ఎంత వచ్చిద్దో. ఆయన తీసే కొందికి కూడా లాన్ నుండి వస్తానే ఉంది, చెద మొత్తం తినేసింది అనమాట చెక్కని. కాబట్టి అసలు మొత్తం ఆయన కొట్టే కొందికి ఇంత గడ్డల్లాగా పురుగులు పడతా ఉన్నాయి. అసలు అది చూస్తేనే ఒళ్ళు జల్ అనిపించింది అనమాట. మొత్తం పాడైపోయింది గుమ్మం మొత్తం కూడా. ఇంకా నేను ఎప్పుడు క్లీన్ చేసుకునేదాన్ని, నాకే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే కొంతమంది అద్దెంట్లో ఉండేవాళ్ళు అసలు క్లీనే చేయరు. మరి అలాంటప్పుడు మరి ఇంకా ఇల్లులు ఎంత దారుణంగా ఉంటాయో నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇంకా మొత్తం అంకులు ఎంత స్ప్రే చేసినా ఇవి మాత్రం చావట్లేదు. ఎంతసేపు స్ప్రే చేశారు, ఇది కానీ వేరేది కానీ 2 స్ప్రే చేస్తానే ఉన్నారనమాట కెమికల్స్. ఇంకా చూడండి ఇప్పుడు మొత్తం కొడితే ఎంత రాలిద్దో మీరే చూడండి, ఎంత గట్టిగా కొడుతున్నారో. సుత్తితో కానీ ఆ స్క్రూ డ్రైవర్ పెట్టి సుత్తితో అలా కొడుతుంటే మొత్తం గుమ్మం లేసి వచ్చేస్తుంది. అంటే మొత్తం తినేసింది, చెదలు మొత్తం తినేసింది. ఇంకేమీ లేదు దాంట్లో, సారమే లేదు, గట్టిదనం అనేది లేదు. ఇంకా మొత్తం గుమ్మం అనేది మార్చేయాలి. ఇంకా నేను అన్నాను మా ఓనర్ గారితో, అన్నయ్య మార్చేసేయండి, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కదా, ఆల్రెడీ ఇప్పుడు సామానం అన్నీ తీసేసాం కాబట్టి ఈ పని పెట్టుకున్నా నాకు ఇబ్బంది ఏమి ఉండదు, అన్నీ కలిపి ఒకేసారి చేసుకుంటాను. మళ్ళీ నేను పని మొదలు పెట్టుకొని నేను క్లీన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నువ్వు చేసుకుంటే మళ్ళీ నాకు ఇబ్బంది అయ్యిద్ది కదా అనేసి అన్నాము. సరే నేను రేపు వచ్చి చూసి దాన్ని బట్టి మనం మారుద్దాము అనేసి అన్నారనమాట. ఇంకా పైన కూడా అరమరలకి వాటికి కూడా లైట్గా స్టార్ట్ అవుతుందని చెప్పేసి అక్కడ కూడా కెమికల్ అనేది స్ప్రే చేసేసారనమాట. ఇంకా కెమికల్స్ అవన్నీ స్ప్రే చేసేసి మేము ఒక్కొక్క గదిలో అయితే డోర్స్ అనేవి క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే ఆ స్మెల్ అనేది భరించలేము, ఇంకా బయటకు వస్తే వాంతి వచ్చినట్టు అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే మొత్తం క్లీన్ అయితే చేసుకోలేదు, ఇంకా క్లీన్ అనేది తర్వాత చేసుకుంటాము. కాబట్టి ఇప్పుడైతే మొత్తం డోర్స్ అనేవి వేసేసి లైట్స్ అవన్నీ ఆఫ్ చేసేసామన్నమాట. ఆఫ్ చేసేసి నేనైతే ఇంకా స్మెల్ పడట్లేదని బయటకైతే వచ్చాను. ఇంకా గుమ్మం చూడండి, మీకు ఇంకా బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను ఎంత దారుణంగా అయితే అయిపోయిందో. ఇప్పుడు కూడా మేము పెట్టకపోతే చెదల మందు అనేది అసలు ఇంకా దారుణంగా అయిపోయేది. చూసారా మొత్తం తినేసింది, ఇంకా దాంట్లో గుమ్మం అనేది ఏమీ లేదు. కాబట్టి ఇట్లాగైతే ఉంది నా పరిస్థితి. అసలు మొత్తం చేసుకోలేక వామ్మో ఇంత చాగురుండిద్దా అనిపించింది. మామూలుగానే నాకు వర్క్ అనేది ఎక్కువ ఉండిద్ది, ఈ దానికి తోడు ఇది అస్సలు మాకైతే పిచ్చి లెగిసింది అనమాట. దాని తర్వాత హోల్స్ అన్నీ కూడా వైట్ సిమెంట్తో అయితే క్లోజ్ చేసేస్తున్నారు. ఆల్రెడీ ముందు అనేది పెట్టేశారు కాబట్టి ఇంకా చేసిన హోల్స్ అన్నీ కూడా
మొత్తం క్లోజ్ అయితే చేసేస్తున్నారు. లాస్ట్లో ఇల్లంతా ఇలా అయితే ఉంది. మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా లైట్స్ అయినా ఆఫ్ చేసి మేమైతే ఇంకా బయటకైతే బయలుదేరుతున్నాము. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. అంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి, మా యానివర్సరీని ఎలాగా యానివర్సరీ డేని మేము ఎలా స్పెండ్ చేస్తాము ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు చెప్తాను. వీడియో కనుక నచ్చితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరేమనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మేము క్లియర్గా అయితే చెప్తాము మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది. వ్లాగ్స్ అనేవి డైలీ 11 AM అయితే మనకి వ్లాగ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంకా నుండి డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను కంపల్సరీగా. ఇంకా మేమైతే ఇట్లా అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా స్నానం చేయడానికి కానీ రెడీ అవ్వడానికి కానీ ఏమీ లేదు కాబట్టి ఇంకా నైట్ వేసుకున్న బట్టల మీదే ఇంకా అట్లాగే బయలుదేరిపోతున్నాము. మా గెటప్పులు చూసి అయితే దడుచుకోమాకండి. ఇట్లా అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.